హాయ్ అండి, వెల్కమ్ టు యమున విజయవాడ అమ్మాయి. అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. టైం వచ్చేసి 5:40 అయిందండి. అంటే 5:40 అయితే అయిందనమాట, 5:15 అట్లా. ఇంకా అప్పుడే ఇంకా ఎండ పొడ అనేది లైట్గా వస్తుంది. ఇంకా నేను లేచి మంచాలు అవన్నీ తీస్తున్నాను. చెప్పాను కదా, ఎండాకాలం కాబట్టి ఇంట్లో వేడిగా ఉంటుంది. ఇంటి ముందు ప్లేస్లో అంతా మంచాలు వేసుకొని పడుకుంటామని. ఇంకట్లా మా నాయనమ్మ మంచం, మా తమ్ముడు మంచం, మా నాన్న మంచం, మళ్ళీ పక్కన నేను, పిల్లలు టీవీ దగ్గర బెడ్ మీద నేను పిల్లలు పడుకుంటాము. ఇంకా తమ్ముడు, నాయనమ్మ, నాన్న అందరూ మంచాలు వేసుకొని పడుకుంటారనమాట. ఇంకా లేచి ఇంకా మంచాలు అవన్నీ తీస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇంట్లో పని చేసుకోవాలి, అటు ఇటు తిరగాలి అంటే మంచాలు అడ్డం వస్తాయి కదా. అది కామనే, పడుకునేటప్పుడు వేసుకుంటాం, లేచాక తీసి పక్కన పెడతాం, అది న్యాచురలే అనమాట. ఇంకప్పుడు ఎండ లేదు, ప్రశాంతంగా ఉంది, చల్లగా వాతావరణం. అయితే అంట్లన్నీ బయట వేసాను. ఇంకా బయట వేసిన తర్వాత ఇంకా మంచాలు అవన్నీ తీస్తున్నాను. వాతావరణం అయితే చల్లగా ప్రశాంతంగా ఉంది. ఎర్లీ మార్నింగ్ కదా, ఇంకొక గంట అయిందంటే ఇంకా మళ్ళీ ఎండ స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ నా నైటీ చూసారా, కొత్త నైటీ అండి. మీరు డైలీ నా వీడియోస్ గమనిస్తే డైలీ పాత నైటీలు వేసుకుంటాను కదా, కొత్త నైటీ. నేను మొన్న మీకు ఒక వీడియో పెట్టాను కదా, హుజూర్నగర్లో షాపింగ్ చేసాము, పిల్లలకి బట్టలు తీసుకున్నాము, ప్లస్ నేను 2 నైటీలు తీసుకున్నానని చెప్పాను కదా. అందులో ఇది ఫస్ట్ నైటీ అనమాట. అంటే ఇంకా నైటీలు తీసుకొని మామూలుగా డబల్ కుట్లు అట్లా సెట్ చేసుకుంటాం కదా, అట్లా కుట్టించి ఉతికేసి ఒక నైటీ అయితే వేసుకున్నాను. అది వచ్చేసి బ్రౌన్ చాక్లెట్ కలర్ ఉంటుంది కదా, ఒక్కపొడి కలర్ అంటారే, అదనమాట. కింద వచ్చేసి ఒక్కపొడి కలర్ వచ్చింది, పైన అయితే స్కై బ్లూ కలర్ వచ్చింది. చిన్న చుక్కలాగా డిజైన్ వచ్చింది. ఇంక నాకు సింపుల్గా బాగుంది, న్యాచురల్గా అనిపించింది. ఇంక అందుకని కలర్ కాంబినేషన్ కూడా బాగుందని తీసుకున్నాను. యాక్చువల్గా పింక్ కోసం చూశాను, చెప్పాను కదా నాకు పింక్ అంటే పిచ్చి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇష్టమైన కలర్ అంటూ ఉంటే అది పింకే. ఏ వస్తువు కొనాలన్నా ఖచ్చితంగా పింక్లోనే చూస్తాను. చెప్పులు కానీ, బ్యాగులు కానీ, బట్టలు కానీ, దువ్వాన కానీ, పిల్లలకైనా ఇంకా ఏదైనా అండి, ఇంట్లో ఏదైనా కొనాలంటే మెయిన్ పింక్ కలర్ ఉందా అని చూస్తాను. ఒకవేళ పింక్ కలర్ దొరకకపోతే వేరే తీసుకుంటాను. అయితే పింక్ నైటీ కోసం చూశాను, పింక్ నైటీ అయితే లేదనమాట. సరే, దీంట్లో స్కై బ్లూ వచ్చింది కదా, స్కై బ్లూ ఫస్ట్ పింక్ ఇష్టము, పింక్ తర్వాత స్కై బ్లూ ఇష్టము. సరే, ఇంకా ఈ నైటీలో స్కై బ్లూ ఉంది కదా అనేసి ఇంకా స్కై బ్లూ అయితే తీసుకున్నాను. ఇంకా వేరే నైటీ వచ్చి వేరే కలర్స్ అనమాట. ఆ నైటీ ఏంటి, అయ్యేం కలర్స్ చూడాలంటే నెక్స్ట్ వీడియోలో చూడండి. ఎందుకంటే సర్ప్రైజ్గా పెట్టాలి కదా ఏదో ఒకటి, చిన్న షాంపులు అట్లా అనమాట. ఇది వచ్చేసి బట్టలు అయితే ఆరేస్తున్నాను. ఇంకా పొద్దున్నే లేచి మంచాలు అవన్నీ తీసేసి అంట్లన్నీ కడిగేసాను అనమాట. కడిగి మళ్ళీ బట్టలు పని, ఎందుకంటే మళ్ళీ ఎండ అయిందనుకోండి, బయట కూర్చొని అక్కడ బట్టలు ఉతికే దగ్గర ఉతకలేము, ఎండ ఎక్కువైతే ఎండకు ఉతకలేము కదా. అందుకని ముందు అసలు బట్టల పని, అంట్ల పని అయిందంటే చాలా పని అయిపోయిన ఫీలింగ్ అయితే ఉంటుంది లేడీస్కి. నాకు తెలిసి చాలామందికి ఇలానే అనిపిస్తుంది. ముందు బట్టలు, అంట్లు అవి పెద్ద పనులు అనమాట. ఇంకా అది వంట, ఈ పెద్ద పనులన్నీ అయిపోతే ఇంకా చిన్నగా మామూలుగా చేసుకోవచ్చు. అదొకటి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ముందు బయట పనులు చేసుకోవాలి, ఇంట్లో పనులు తర్వాత అయినా చేసుకోవచ్చు, నీడ ఉంటుంది కాబట్టి. ఇంకా నేను బట్టలు ఉతకాలంటే ఎండకు ఉతకాలి. ఇంకా మళ్ళీ 10 అయిందంటే అసలు ఫుల్ ఎండ అయిపోతుంది. అందుకే ఇంకా బట్టలు ఉతికేద్దాము, బట్టలు పని తీరిందంటే చాలా పెద్ద పని అయిపోయినట్లు అనిపిస్తుంది. ఇంకా టిఫిన్కి అయితే ప్రిపేర్ చేయాలి. పిల్లలు అయితే లేవలేదు, పడుకున్నారు. చిన్న బాబుకి అయితే కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది, హెల్త్ అయితే బాగాలేదు. నిన్న సిరప్లు, టాబ్లెట్స్ అవన్నీ తెప్పించి పోసాను, సిరప్లు అవన్నీ వేశాను. ఈరోజు కూడా కొంచెం డల్గా అయితే ఉన్నారు. ఇంకా ఈరోజు అయితే వాళ్ళ డాడీ కూడా వస్తా అన్నాడు, కాల్ చేశాను, వస్తా అన్నారు. రేపైతే చిన్న ఫంక్షన్ ఉందని చెప్పాను కదా, రేపైతే చిన్న ఫంక్షన్ ఉంది, వెళ్ళాలి. ఈరోజైతే వాళ్ళ డాడీని రమ్మన్నారు. ఇంకా వస్తే ఇంకా రేపైతే ఫ్యామిలీ కలిసి బండి మీద
ఫంక్షన్కి అయితే వెళ్ళాలని. ఇక్కడ వచ్చేసి ఇంక బట్టలు అయితే ఆరేస్తూ ఉన్నాను. ఇంకా అదండి వాతావరణం అయితే ఇంకా ఎండెక్కుతుంది. ఇప్పుడే మళ్ళీ ఎండ అయితే స్టార్ట్ అవుతుంది. ఎండలు అయితే ఫుల్గా ఉన్నాయి. ఇంకా మేమైతే ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మేమైతే ఇంకా బయట టీవీ చూసుకుంటూ 11-12 లోపు ఉంటాము. ఇంకా 11 దాటిందంటే బయట ఎండ వచ్చి వేడిగా ఉంటుంది. ఇంకా ఇంట్లో అయితే చల్లగా ఉంటుంది కదా, ఇంకా 11 కాంచి ఇంట్లోనే ఉంటున్నాము. నేనే కాదు, ప్రతి ఒక్కరు అలానే చేస్తారు. ఎండాకాలం అలానే చేయాలి కూడా. ఎందుకంటే మళ్ళీ ఎండకి వెళ్ళిన తర్వాత వడదెబ్బ తగిలింది, వాంతులు, విరేచనాలు, ఇంకా అట్లా అయిందంటే తర్వాత తట్టుకోలేము. మనిషి ఆగమవుతారు, డబ్బులు గొల్ల అవుతాయి. అందుకని ఆ జాగ్రత్త ఏదో ముందు తీసుకొని మనం ఇంట్లో ఉంటే ఏ హెల్త్ పాడవ్వదు కదా. కాకపోతే అర్జెంట్ పని ఉంటే వెళ్ళాలి, తప్పదు. ఇంక ఇక్కడ వచ్చేసి మొత్తం ఊడుస్తున్నానండి. ఆల్రెడీ ఊడ్చుకుంటూ పోయాను. ఇంకా తర్వాత వచ్చి మా డాడీ అయితే నీళ్ళు తెస్తున్నాడు. మా డాడీ నీళ్ళు తెచ్చి అదంతా పోస్తుంటే ఊడుస్తున్నాము. ఏంటంటే నిన్న సాయంత్రం అయితే వర్షం వచ్చింది. ఆల్రెడీ లక్కవరంలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. మీరు ఈ వీడియోస్ చూస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. అవును, లక్కవరంలో నిన్న సాయంత్రం వర్షం వచ్చిందని నాకు కామెంట్ చేయండి, నేను కామెంట్ చూస్తాను. అయితే నిన్న సాయంత్రం లక్కవరంలో అమ్మ వాళ్ళ ఊళ్ళో నిన్న సాయంత్రం వర్షం వచ్చింది. ఇంక వర్షం వచ్చింది కదా, ఇంకా అదంతా డస్ట్ అదంతా ఉంది. ఇంక తెలిసిందే కదా, వర్షం వస్తే ఇష్టంగా ఉంటుంది. బట్ ఏంటంటే ఇంకా వర్షం పడ్డాక దుమ్ము, ధూళి, ఆకులు అవన్నీ ఉంటాయి కదా. ఇంకా అవన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇంకా మా డాడీ అయితే నీళ్ళు మోస్తూ ఉన్నాడు. నీళ్ళు తెచ్చి ఇంకా అది పోస్తూ ఉంటే నేను చీపురుతో శుభ్రం చేస్తూ ఉన్నాను. ఇంకా అక్కడ బట్టలు ఉతికే బండకాడ ఇంటి ముందు అవన్నీ ఆకులు అవన్నీ పడ్డాయి. అదొకటి గాలిదుమ్ములు వస్తుంది కదా, జామ చెట్టు ఉంది కదా, జామ చెట్టు ఆకులు కూడా అయితే రాలిపోతున్నాయి. ఎండాకాలం కదా, రాలిపోతున్నాయి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు కొంచెం చల్లగానే ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా సమ్మర్ పోయి వర్షాలు పడ్డ కాంచి చెట్టు కూడా పచ్చగా అవుతుంది. అంతే కదా, ఇప్పుడు మనిషికి అన్నం ఎంత ఇంపార్టెంటో పక్షులకు కానీ చెట్లకు కానీ అంతే ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు అవి చెట్లకి నీరు లేకపోయినా అవి ఎండిపోయి చనిపోతాయి. మనకు ఎంత ఫుడ్ అవసరమో వాటికి కూడా అట్లా నీరు అవసరం అనమాట. సారీ, మిస్టేక్ అవుతుంది. ఇంకా నీరు అవసరం అనమాట. ఇంకా అట్లా వర్షాలు వచ్చినప్పుడు అయితే అసలు ఎంత బాగుంటాయో చెట్లు కానీ, పచ్చగా ప్రకృతి. అసలు నాకు చాలా బాగా ఇష్టము. ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి అంతే ఇష్టము. నాకు ఇంటి ముందు చెట్లు ఉంటే పిచ్చి అనమాట. పిచ్చి అంటే మళ్ళీ నవ్వుకోవద్దు, అదొక ఇష్టం అనమాట. కొంచెంమందికి కొన్నిటి మీద ఇష్టం ఉంటుంది కదా, అట్లా నాకు మొక్కలు, పూలు పెంచడం, మొక్కలు, కూరగాయలు అట్లా ఇష్టం అనమాట. ఇంకా చెప్పాను కదా ఆల్రెడీ చాలాసార్లు, ఇంటి ముందు మొక్కలు అంటే ఇష్టము, మొక్కలు పెంచుకోవాలి అని. ఇక్కడైతే దోశ చేశాను. దోశకైతే నిన్న నానబోసాను అన్నమాట. నిన్న నానబోసి చేశాను. ఇంకా చాలా సాఫ్ట్గా మెత్తగా బాగా వచ్చాయి అనమాట దోశ అయితే. కర్రీ వచ్చేసి టమాటా ఎగ్ అయితే చేశాను. చాలా బాగుంది. అందరూ హ్యాపీగా అయితే తిన్నారు. నేనైతే ఒక నాలుగు దోశలు అయితే తిన్నాను. మెత్తగా బాగున్నాయి. ఇంకా సాయంత్రం అండి ఇది. సాయంత్రం వచ్చేసి కొన్ని అంట్లు ఉంటే బయట వేసాను. అంటే కొన్నే ఉన్నాయి. ఉదయం టిఫిన్ తిన్నాయి మొత్తం కడిగేసాను వెంటనే. ఎందుకంటే ఇంకా టిఫిన్ తిన్నాయి అవన్నీ పక్కన వేసుకొని మళ్ళీ అన్నం తిన్నాయి డబుల్ అవుతాయి కదా. అందుకే ఎప్పుడు పని అప్పుడే చేసుకుంటే మనకి శ్రమ తగ్గిద్ది, అంట్లు తక్కువ ఉంటాయి కదా. టిఫిన్లు చేయగానే అంట్లన్నీ కడిగేసాను అనమాట. ఇంకా మిగిలినవి అయితే మిగిలినవి ఉంటే ఇంకా అవి అయితే తోమడానికి వేసాను. అసలు వాతావరణం చూడండి ఎంత చల్లగా ఉందో. అప్పుడప్పుడే ఎండ అయితే తగ్గిపోతుంది. పక్షులు కూడా ఇంకా గూటికి అయితే చేరుతున్నాయి. అయితే మొన్న పక్షుల వీడియో పెట్టాను కదా, ఒకరైతే కామెంట్ చేశారు, మేడం మీ ఇంటి దగ్గర పక్షులు ఉన్నాయి కదా, అవి వస్తే కొంచెం వాటర్ పెట్టి ఏదన్నా వేయండి తినడానికి అని అన్నారు. అయితే అవి దగ్గరికి రావండి, అసలు మన దగ్గరికి రావు. అవి పొద్దున్నే లేవగానే ఫుడ్ కోసం వెళ్ళిపోతాయి. ఎటు వెళ్ళిపోతాయో తెలియదు. ఇంకా సాయంత్రం అయితే ఇంకా వచ్చి వాళ్ళ గూళ్ళు ఉంటాయి కదా, వాళ్ళ గూళ్ళ కోసం కొట్టుకొని అరుస్తూ ఉంటాయి అట్లా అనమాట. ఇంకా తర్వాత అయితే వర్షం వచ్చింది.
అప్పుడే వర్షం అయితే స్టార్ట్ అయింది. చాలా చల్లగా బాగుందనమాట. పిల్లలు కూడా చాలా సంతోషపడుతున్నారు. అసలు వర్షంలో ఆడుతా అన్నారు. నేను వద్దని పెట్టాను, ఎందుకంటే తెలిసిందే కదా. అప్పటికి చిన్న బాబు అయితే వర్షంలో వెళ్ళాడనమాట. తనకి జలుబు వచ్చేసింది, అందుకే కొంచెం డల్గా ఉన్నాడు, హెల్త్ అయితే బాగాలేక. ఎనీవే ఇంకా సిరప్లు అవన్నీ పోసేసి ఉంచాను. ఇంకా వాతావరణం అయితే చల్లగా ఉంది, ప్రశాంతంగా. కరెంటు కూడా పోయిందనమాట. వర్షం వస్తే హ్యాపీగా అనిపిస్తుంది, చల్లగా ఉంటుంది. కానీ కరెంటు పోతే చిరాగ్గా ఉంటుంది, అంతే కదా. ఇంకా ఏంటంటే ఇంకా చీకటి అనిపిస్తుంది, ఇబ్బందిగా ఉంటుంది. ఒక ఒక హాఫ్ అన్ అవర్ ఏమో అట్లా పోయింది కరెంటు. వర్షం కూడా ఎక్కువసేపు ఏం రాలేదు, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వచ్చింది. ఆ వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ కరెంట్ వచ్చింది. ఇంకా చెప్పాను కదా, పక్షులు అయితే అవి వచ్చేసి రావండి ఇంటి దగ్గరికి. ఏదో కాకులు అవి తిరుగుతూ ఉంటాయి. అప్పటికి మేము అన్నం తినేటప్పుడు అవన్నీ వేస్తూనే ఉంటాము, తింటూనే ఉంటాయి. ఆ ప్రాబ్లం ఏం లేదనమాట. ఇంకా అదండి, ఇప్పుడు ఇంకా రేపైతే ఫంక్షన్కి వెళ్ళాలని చూస్తున్నాను. చెప్పాను కదా మా హస్బెండ్ వాళ్ళ తాతయ్యకి కూడా బాగాలేదని, అయితే హాస్పిటల్లో ఉన్నారు. డాక్టర్లు ఒక 24 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమంటున్నారంట. చూడాలి మరి ఏం న్యూస్ వస్తుందో. ఒక పక్క భయం అవుతుంది, ఎందుకంటే ఆ తాతయ్య చాలా మంచోడు, నన్ను చాలా బాగా చూసుకుంటాడు. ఒక పక్క ఏడుపు వస్తుంది. ఏదైనా తాత కోలుకోవాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు యమున విజయవాడ అమ్మాయి. ఇంక ఇప్పుడు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ అంతా బిజీ 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 అనమాట. ఇంకా నాకే కాదు అందరికీ బిజీనే. మేమేమన్నా ఖాళీగా ఉన్నామా అని మీరు అనుకోవద్దు, మళ్ళీ ఎవరి పనులు వాళ్ళకుంటాయిలేండి. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. ఇంకా చిన్న బాబు అయితే పడుకున్నాడు, ఎండ కదా, తనకి కొంచెం హెల్త్ బాగాలేదనమాట. ఇంకా తినేసాము. టిఫిన్ అయితే దోశ చేశాను కదా, దోశ అయితే తిన్నాము. మా హస్బెండ్ అయితే వస్తున్నారు ఈరోజు, అంటే రేపు 8వ తారీఖు ఫంక్షన్ ఉందని చెప్పాను కదా. అయితే ఇంకా ఈరోజు 7వ తారీఖు కదా, రమ్మన్నాను. ఒకరోజు ముందు అయితే పడతావు, దిగు, అయితే పడతావు. ఇంకా ఈరోజు 7వ తారీఖు, రేపైతే 8ంటికి ఫంక్షన్ ఉందన్నమాట, రిలేటివ్స్ది. వెళ్ళాలి. మా హస్బెండ్ ఆల్రెడీ బయలుదేరాడు, ఇంకొక గంటలో వస్తాడంట. 12:30 కల్లా రావచ్చు. బయలుదేరాడు ఇప్పుడే. ఒక 2 గంటన్నరలో వచ్చేస్తాడనమాట. ఇంకా అదండి. యాక్చువల్గా నిన్న లైవ్ చేద్దాం అనుకున్నాను, అయితే నిన్న కుదరలేదు. బట్ ఈరోజన్నా లైవ్ చేద్దాం అనుకుంటున్నాను కంపల్సరీ. ఇంకా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. కర్రీ వచ్చేసి టమాటా ఎగ్ అయితే చేశాను. రేపైతే ఫంక్షన్కి వెళ్ళాలి. ఎండ వెళ్ళకుండానే, అంటే ఎండబడకుండానే తొందరగా అయితే ఫంక్షన్కి అయితే వెళ్ళాలి. ఎందుకంటే మళ్ళీ ఎండ అంటే పిల్లలతో ఇబ్బంది కదా. అసలే చిన్న బాబుకి అయితే కొంచెం హెల్త్ బాగాలేదు, ఎండ కదా కొంచెం అట్లా. అందుకని రేపైతే పొద్దున్నే లేచి టిఫిన్ ఏమైనా చేసి బయలుదేరుతాము. ఇంకా హస్బెండ్ వస్తారు కదా, ఇంకా హస్బెండ్ మేము ఫ్యామిలీ అయితే వెళ్తాము. ఇంకా మా నాన్న తమ్ముడు అందరూ వస్తారనమాట. ఇంకా రిలేటివ్స్ ఫంక్షన్ అని చెప్పాను కదా రేపు, అట్లా. ఇంకా రేపు బ్లాగ్ బాగుంటుంది, తప్పకుండా చూడండి. శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఫంక్షన్ కదా. ఫంక్షన్ మ్యారేజెస్ కానీ, ఫంక్షన్స్ కానీ, ఫెస్టివల్స్ కానీ అలాంటి టైంలో శారీసే బాగుంటాయి కదా. ఇంకా రేపైతే శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను. ఇంకా ఎండ అయితే ఫుల్గా ఉంది. నైట్ అయితే వర్షం పడ్డది, నిన్న సాయంత్రము. చల్లగా ఉంటుంది అనుకున్నాను, మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ ఫుల్ ఎండ అనమాట. ఇంకా అదే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. యమున విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ డైలీ చూడండి. నేను షార్ట్ వీడియోస్ చేస్తాను, నా వ్లాగ్స్ డైలీ రొటీన్ మీతో షేర్ చేసుకుంటాను. అలాగే
మధ్యలో వీలైనప్పుడల్లా వారానికి ఒకసారి అట్లా లైవ్ అయితే చేస్తానన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మీ సపోర్ట్ అనేది నా ఛానల్కి ఇవ్వండి. ఎండ అయితే ఫుల్ ఉంది, ఇప్పుడు 11 అయిపోయింది. ఇంకా చూద్దాము, ఇంకా మా హస్బెండ్ కూడా వస్తున్నారనమాట. కొద్దిసేపట్లో రావచ్చు, చెప్పాను కదా, ఒక గంటన్నరలో వస్తారని. ఇంకా అదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం యమునా విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్.